హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నేను మీకు ఈరోజు సారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అందరూ బాగా చూడండి. అండ్ మీకు ఏదన్నా పార్టీ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే మీరు కూడా వెళ్ళే ముందు రోజు యాజ్ ఇట్ ఈజ్ ఇలా చేసుకుంటే మీకు ఫంక్షన్లో పట్టు సారీ కట్టడానికి అనేది అసలు ఇబ్బందే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది బ్యూటీషియన్ నేర్చుకోవాలి అని అలా ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ అయినా హ్యాపీగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా ఈజీ టెక్నిక్తో చెప్తున్నా. ఫస్ట్ పళ్ళుని సెట్ చేసుకుందాము. మీకు ఎంత కావాలనేది అంతా, బట్ కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటుంది. స్టెప్స్ మ్యాక్సిమమ్ 6 to 7 అన్న వచ్చేలా చూసుకోండి. 6 to 7 వస్తే ఏమవుతుందంటే మనము దాన్ని నీట్గా ప్రెస్సింగ్ అది చేసుకుంటే సారీ కట్టుకోవడానికి అండ్ కట్టిన తర్వాత కూడా చాలా అందంగా ఉంటుంది. చూసారా, లైన్ వైజ్ లైన్ ఫస్ట్ స్టార్టింగ్లో పిన్ పెట్టాను, దెన్ కొంచెం ముందు తీసుకొచ్చినాక అక్కడ ఇంకొక పిన్ పెట్టి దాన్ని బాగా నీట్గా ఐరన్ అనేది చేశాను నేను. ఐరన్ కూడా మరీ హీట్గా ఉండకూడదు ఫ్రెండ్స్. హీట్ అనేది మీరు బాగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే పట్టు సారీస్ చాలా కాస్ట్లీ ఉంటాయి. అది కొంచెం కూడా అంటుకుందంటే సారీ అనేది అంటే మనం ఆడవాళ్ళు అంతే అసలు తట్టుకోలేం కదా సారీకి ఏమైనా అయితే. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పెట్టిన ప్రతిసారి కూడా నేను ఫస్ట్ అనేది కింద బెడ్షీట్ మీద పెడుతున్నాను, ఐరన్ చేసి చూస్తున్నాను ఎంత హీట్ ఉన్నదన్నది. దెన్ నెక్స్ట్ నేను సారీ మీదకి వెళ్తున్నా. ఓకేనా? మీరు కూడా అలాగే చేయాలి ఫ్రెండ్స్. అండ్ సిల్క్ అది ఏమైనా ఉంటే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది, కాలిపోతుంది. సో అది చూసుకోండి. ఇప్పుడు చూడండి, అది పళ్ళు అయిపోయిన తర్వాత ఫ్రంట్ అంతా కూడా ఐరనింగ్ చేసిన తర్వాత నేను కింద ప్లీట్స్ దగ్గరికి వస్తాను. ప్లీట్స్ మనం ఎలా కొలుసుకోవాలంటే అది నేను సారీలో ఎలా అయితే చూపించానో అట్లాగే కొలుసుకోవాలి. ఆ కొలతలంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ పైన అనేది ఫస్ట్ పిన్ పెట్టాలి. పిన్ పెట్టిన తర్వాత మొత్తం అంతా సెట్ చేసుకుంటూ రావాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎలా పెట్టు. ఇది ఎవరు కూడా నేను హెల్ప్ తీసుకోలేదు, చూసారా, సింగిల్గా నేనే చేశాను. మీరు కూడా అలాగే చేసుకోవచ్చు ఫ్రెండ్. ఎవరో ఒకరు ఉండాలి పట్టుకోవాలి అనేది ఏం లేదు. ఫస్ట్ పిన్ చేశారంటే మళ్ళీ మిడిల్కి ఒక పిన్ పెట్టాలి. మిడిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఎండింగ్కి వచ్చేయాలి. ఎండింగ్కి చూడండి, అది కూడా జస్ట్ ఒక లిటిల్ బిట్ గ్యాప్ ఉంచండి అంతే. హాఫ్ ఇంచ్ గ్యాప్ కూడా ఉంచొద్దు, ఎందుకంటే మనం సారీ కట్టేటప్పుడు అంత గ్యాప్ ఏమి ఇవ్వం కదా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, దాన్ని మళ్ళీ నీట్గా ఐరన్ అనేది మనం చేసుకోవాలి. మరీ హార్డ్ ఐరన్ వేయకూడదు. హార్డ్ ఐరన్ ఇచ్చేసరికి అది మరీ పుల్లలా నిలబడుతుంది, అలా సారీ కడితే బాగోదు. సో కొంచెం లైట్ ఐరన్ ఇవ్వాలి. అది మనం ఎలా పిన్ తీయగానే అది నీట్గా కుర్చీలు అనేది మనకి క్లియర్గా కనిపించాలి. ఓకేనా ఫ్రెండ్స్? అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చూడండి, మనం ఎక్స్ట్రా నడానికి చుట్టుకుంటాం కదా, ఆ చుట్టుకునే క్లాత్ అది చుట్టుకునే సారీ అది ఫస్ట్ చిన్నగా ఒకటి ఫోల్డ్ చేశాను. అండ్ దాని తర్వాత ఇది పైది వెనకాల పార్ట్ ఇది. దాని తర్వాత ఎదరికి వచ్చే పార్ట్ చూడండి, చిన్నగా ఇంకో ఫోల్డ్ చేశాను. ఎలా పడితే అలా ఇటు సర్దేసి పెట్టేయొద్దు, దాన్ని కూడా చాలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది పెద్దగా చేయాలి, రెండు వైపు నుండి చిన్నగా ఫోల్డ్ చేసుకురావాలి. చూసారు ఫ్రెండ్స్, ఈజీగానే ఉందా? ఇంకేమన్నా ఒకవేళ మీకు డౌట్ ఉన్నా మీరు నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్, నేను మీకు ఇంకా క్లియర్గా వీడియో అనేది పెడుతున్నాను. పెద్దది అయిపోతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఓకే ఫ్రెండ్స్.